అందరికీ నమస్కారం. ఈరోజు వినోదం విజ్ఞానం ప్రజలకు అవసరమే. అది మేము వ్యతిరేకం కాదు. కారణం ఏంటంటే ఈరోజు పుష్ప 2 అనేటువంటి సినిమా పబ్లిక్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏదో ఒక మూల గత చరిత్రని చిన్నది ఆధారంగా చేసుకొని కళ్ళబొల్లు మాటలతో కల్పితాలతో సినిమాల్లో హైలైట్ చేసుకొని అది ప్రజల్లోకి వదిలి పెట్టుబడి పెట్టి ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా దోపిడీ జరుగుతుంది. అందుకు ఉదాహరణ దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు నిన్న మొన్నటికే వసూలు అని చెప్పేసి చాలా గొప్పలుగా చెప్పుకొని పత్రికల వైపు నుంచేనేమి సోషల్ మీడియా ద్వారా విపరీతం ప్రచారం పెట్టుకున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుందా, ఆ పుష్ప 2 సినిమా చూడడానికి ఒక తల్లి పిల్ల ఇద్దరు కూడా వచ్చి ఆ గలాటాలో జరిగినటువంటి సంఘటన ఎంత కలిసివేసిందో ఈ దేశానికి ఒక్కసారి గుర్తుంచుకోండి, ఆలోచన చేయండి. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేము ఎవరం కూడా. అదే అల్లు అర్జున్ కూడా అదే మాట అంటాడు, పోయిన ప్రాణాలు తీసుకురాలేము కానీ నా వంతుగా ఒక 25 లక్షలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు వసూలైంది. కలెక్షన్ కింగ్ లాగా పేరు వచ్చింది. భారతదేశంలో నువ్వు జాతీయ స్థాయిలో రేపు అవార్డులు రివార్డులు అన్నీ అందుకోబోతున్నటువంటి ఈ సందర్భంలో 25,000 రూపాయలు తల్లి పిల్లడు కూడా ఒక్క క్షణమో గడిలో ఉన్నాడు. తల్లి పూర్తిగా మరణించింది. దిక్కు తోచని పరిస్థితులు ఆ కుటుంబం కొట్టుమిట్లాడుతూ ఉంటే నువ్వు 25 లక్షల రూపాయలు ఇచ్చి కంటి తుడిపించుకొని చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది చాలా అధర్మం. అసలు నేను ప్రజలకు ఒకటి అడుగుతాను, ఎంత వినోదమైనా ఎంత సంతోషాల కోసమైనా ఇవి అల్లర్లతో కూడుకున్నటువంటి ఆటపాటలు ఇవి. దీనికోసం ఇంతలా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవాలా? అంత అవసరమా మనిషికి? మనిషి ప్రాణం కన్నా విలువైనవా ఈ చిత్రాలు విచిత్రాలు, ఈ అల్లర్లతో కూడినట్టు ఆటపాటలు? ఇలాంటివి ప్రజలు గమనించాలి. ఎందుకు అంత వ్యయ ప్రయాసాలు పడిపోయి కుమ్ములాట్లు కొట్లాట్లు దూరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నంత వరకు ఆ సినిమాలు చూడకపోతే ఏం నష్టం? అసలు ఆకలి తీర్చని దానికోసం రోకలు చెంది కొనుక్కోవాలి. నేను అడుగుతూనే ఉన్నాను ప్రజలకు. 1,000, 1,500, 2,000 రూపాయల వరకు కూడా టికెట్ కొనుక్కొని ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి ప్రజలు కొద్దిగా ఆలోచన చేసి వినోదం ఎంత అవసరమైనప్పటికీ దాన్ని ఆలోచన చేసి కొంచెం క్రమంలో చూసుకోండి, ఆనందించండి. కానీ ఇది తగదు.